హాయ్ అండి. ఇప్పుడు మనము ఎగ్గు ఆలు కర్రీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, ఎగ్గు, ఆలు, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు వాటర్ పోసుకొని వాటర్లో కొంచెం కళ్ళుప్పు వేసి ఆలుగడ్డ, ఎగ్గు, టమాటా ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి. క్రిములు ఉంటాయి. ఎగ్గుని శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు వేసి శుభ్రంగా కడిగి వేరే పాత్రలో మంచి వాటర్ పోసి ఈ ఎగ్గు, ఆలు, టమాటా పక్కకు పెట్టుకుని ఆ పాత్రలో పెట్టుకుని గ్యాస్ అంటించి గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇగో గ్యాస్ మీద పెట్టాను. ఇవి ఉడికినవి. పక్కన ఇంకో గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ మీదకు మార్చుకొని వేరే బౌల్ పెట్టుకుని ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందాం. ఆ గ్యాస్ అంటించి పెట్టుకున్నాను. ఇక్కడ గ్రేవీ రెడీ చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోద్దని. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని ఒక్కసారి మనం ఫ్రై చేయాలి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఉల్లిపాయలకి మనం వేసిన కారం, పసుపు అన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుందాం. చిన్న గ్లాసు వాటర్ పోసాను. ఇవి మగ్గాలి కదా, ఉల్లిపాయలు బాగా మగ్గితే వాటర్లో బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఎప్పుడు కూడా నేను సగం బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1 టమాటా గింజలు తీసేసి శుభ్రంగా కోసిన తర్వాత గింజలు డివైడ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు మనకి ఇందాక చూపించాను కదా, ఇవిగోండి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఆలు వేసుకుందాం. ఆలు ఒలిసి పెట్టుకున్నాను రెడీగా, ముక్కలు తరిగి. ఇందాక మనం వేరే గ్యాస్ మీదకు మార్చుకున్నాం కదా, అవి ఒలుసుకొని శుభ్రంగా చిన్నగా ముక్కలు తరిగి ఈ గ్రేవీలో వేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ అవనివ్వాలి. 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత దగ్గరికి పడింది కదా, మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎగ్ వేసుకోవాలి కదా, అందుకు వాటర్ పోసుకోవాలి కొంచెం. 1/4 లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి 1/4 లీటర్, అంతకంటే ఎక్కువ వేసుకోవసరం లేదు. అన్నీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి 1/4 లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇవిగోండి, ఎగ్కి ఘాట్లు పెట్టుకుంటే చక్కగా ఆయిల్, మసాలాలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఎగ్ కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. గ్యాస్ ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని అది అలా కొత్తమని ఉడికితే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా పెట్టుకున్నామంటే హైలో, చూసారా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం చూసారా సర్వ్ చేసుకుందాం. టేస్ట్ చూస్తాను ఇప్పుడు నేను. చూడండి ఎంత చక్కగా దగ్గరగా పడింది. ఇంత దగ్గరికి వచ్చేలాగా మనం సిమ్లీలో పెట్టుకుని లాస్ట్లో బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, అబ్బా చాలా వేడిగా ఉందండి. టేస్ట్ చేద్దామంటే చెయ్యి పెట్టలేనంత వేడి ఉంది. సూపర్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.